హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇదైతే మా బాల్కనీ. నాకు రోజు మా బాల్కనీలో కూర్చొని మార్నింగ్ టైం కాఫీ తాగుతూ సన్లైట్ ఎంజాయ్ చేస్తాను నేను ఇక్కడ. అంటే మాకు ఆపోజిట్గానే ఎగ్జాక్ట్గా సన్లైట్ పడుతుంది. సో ఈ ఉయ్యాల్లో కూర్చొని రోజు కాఫీ తాగడం నాకు అలవాటు. ఈ పెయింటింగ్ అంతా నేనే వేసుకున్నాను. మా పాప బర్త్డే ఎలాగైనా బాల్కనీలో కేక్ కటింగ్ చేయించాలని 5 డేస్లో ఈ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసాను నేను. అండ్ రోజు కాఫీ నేను ఇక్కడే తాగుతాను. సో సన్లైట్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి బాగా సన్ రైసెస్ పడతాయి మాకు మార్నింగ్ టైమ్స్. సో ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు మాకు పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అందువల్ల అసలు ఎక్కువ కూర్చోవట్లేదు, ఫుల్ డస్ట్ అయిపోతుంది. బిఫోర్ అయితే ఈ ప్లేస్లో మొత్తం గ్రీనరీ ఉండేది, ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం మేమైతే. ఈ కార్నర్ ఫ్లాట్స్ వాళ్ళందరం ఈ గ్రీనరీని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. సో ఈ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల అసలు ఈ బాల్కనీలోకి ఎక్కువ రావట్లేదు, ఎందుకంటే ఫుల్ డస్ట్ వచ్చేస్తుంది. ఈ బాల్కనీ మొత్తం పెయింటింగ్ వేస్తూ వీడియో కూడా తీసి నేను లాస్ట్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, కానీ ఇప్పుడైతే అది మిస్ అయిపోయింది. అండ్ ఈ ఉయ్యాల గురించి అయితే స్పెషల్గా చెప్పాలి. ఈ ఉయ్యాల్లో కలర్స్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, యాక్చువల్గా అయితే రియల్ పిక్ ఇది మాత్రం ప్లెయిన్ బ్లాక్గా ఎందుకు ఉండాలి, బాల్కనీకి మ్యాచ్ అవ్వాలని చెప్పి ఉల్లుతోటి మొత్తం కలర్స్ అయితే నింపేశాము. నేను మా మదర్ కూడా చాలా హెల్ప్ చేశారు అప్పుడు. ఇలా బాల్కనీ అయితే నేను మొత్తం 5 డేస్లో రెడీ చేసుకున్నాను. ఇలా ప్లెయిన్గా ఉన్న బాల్కనీని ఇలా కలర్ఫుల్గా అయితే చేంజ్ చేశాను. పెయింటింగ్ వేస్తున్నప్పుడు పిక్ ఒకటి యాడ్ చేశాను. ఇదేదో లాంగ్ బ్యాక్ కాదండి, ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ బ్యాకే. పక్కన గ్రీనరీ ఉండేది అనేదాన్ని కదా, సో ఆ పిక్ అయితే ఇదే. అప్పట్లో అయితే ఇలా ఫుల్ పిక్స్ తీసుకునేదాన్ని, ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేసేదాన్ని మా బాల్కనీలో కూర్చొని. ఆ డేస్ అయితే ఇప్పుడు చాలా చాలా మిస్ అయిపోతున్నాను.